చెందారు. ప్రమాదంలో ఎవరూ బతికే అవకాశం లేదని అహ్మదాబాద్ సిపి జ్ఞానేంద్ర సింగ్ మాలిక్ కొద్దిసేపటి కిందట ప్రకటించారు. విమానంలో ప్రయాణిస్తున్న వారంతా మృతి చెందినట్టుగా చెప్పారు. మృతుల్లో 169 మంది భారతీయులు ఉన్నారు. 53 మంది బ్రిటన్ వాసులు. మృతుల్లో 7 పోర్చుగీస్, 1 కెనడా వాసి ఉన్నారు. విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మృతి చెందడం ఇక్కడ గమనార్హం. कोर्ट में प्लेन फटा दिए। अहमदाबाद गाड़ी नगर कोर्ट में प्लेन फटा दिए। అసలు అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో 242 మంది మృతి చెంది ఉంటారని, ఎవరూ బ్రతికే అవకాశం లేదని అహ్మదాబాద్ సిపి జ్ఞానేంద్ర సింగ్ మాలిక్ తెలిపారు. దీంతో ప్రమాదం తీవ్రత ఎక్కువగానే ఉన్నట్టుగా అర్థమవుతోంది. విమానంలో ప్రయాణించిన వారంతా మృతి చెంది ఉంటారని చెప్పడం దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. అసలు అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఎలా జరిగింది? ప్రమాదవశాత్తు జరిగిందా? వేరే కారణం ఉందా? టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకే ఎలా కూలిపోయింది? పైలట్ తప్పిదం ఉందా? ఇలా ఎన్నో అనుమానాలు కలుగుతున్నాయి. అసలు ఏం జరిగింది? ఇదే అంశంపై మనం మాట్లాడబోతున్నాం. మనతో పాటు ఉన్నారు మాధవపెద్ది కాళిదాస్ గారు, ఎయిర్ ఫోర్స్ ఏరోనాటికల్ ఇంజనీర్. అలాగే సురేష్ రెడ్డి గారు మరి కాసేపట్లో జాయిన్ కాబోతున్నారు, ఎక్స్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. కాళిదాస్ గారు, చాలా విషాదకరమైన సమయం మన భారత్లో, అందులో అహ్మదాబాద్లో విమానాశ్రయానికి సమీపంలో ఇలాంటి ఘటన జరగడం, విమానంలో ఉన్నవారంతా మృతి చెందడం. అసలు ఏం జరిగి ఉండొచ్చు సార్, మీ అంచనా ఏంటి? హలో, వినపడుతోందండి? వినిపిస్తోంది సార్, మాట్లాడండి సార్ కాళిదాస్ గారు. హలో కాళిదాస్ గారు, మీ టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టండి సార్. హలో, వినపడుతోందండి? వినిపిస్తోంది సార్, మాట్లాడండి. చాలా అత్యంత దురదృష్టకరము, చాలా బాధాకరం అండి సార్ జరిగింది. ఏం జరిగి ఉంటుంది అంటే, వస్తున్నటువంటి కథనాలన్నీ చూస్తే, వార్తలు చూస్తుంటే మధ్యాహ్నం నుంచి విమానంలో పవర్ లాస్ అంటే ఇంజన్లో 2 ఇంజన్లు పూర్తిగా ఫెయిల్ అయినట్టు తెలుస్తోందండి. సో దానికి కారణాలు ఏమిటి అంటే 2-3 రకాలుగా ఉంటాయి. అవి ఏమిటంటే, ఒకటి ఇంజన్కి బయట ఏం జరిగింది అన్నది. అంటే ఒక ఇంజన్, జెట్ ఇంజన్ ఎలా పనిచేస్తుందంటే, బయట నుంచి వచ్చే గాలి లోపలికి వెళ్ళిన తర్వాత, ఇంజన్ లోపలికి వెళ్ళిన తర్వాత ఏటీఎఫ్ అని ఉంటుందండి, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ అంటారు. ఈ ఏటీఎషన్ అంటే మన పెట్రోలు, డీజిల్, ఇతర వాహనాలు ఎలా నేల మీద నడుస్తుంటాయో, విమానంలో ఏటీఎఫ్ అని ఉంటుందండి, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్. ఈ ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ బయట నుంచి వచ్చే గాలి, ఇంజన్కి వెలుపల ఉండే గాలి, ఆ గాలిలో ఉండేటువంటి ఆక్సిజను ఈ ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్లో కలిసి థ్రస్ట్ జనరేట్ అవుతుంది. అంటే ఇంజన్లో శక్తి అనేది ఉత్పన్నమవుతుంది. దాని సహాయంతో విమానం ముందుకు వెళ్తుంది. అలా వెళ్లకుండా ఇక్కడ ఇంజిన్కి హలో సార్, వినిపిస్తోంది సార్. సార్, దయచేసి మీ వీడియో ఒకసారి ఆన్ చేసుకోండి సార్ కాళిదాస్ గారు. ఏమండి? మీ వీడియో ఆన్ చేసుకోండి సార్. వీడియో ఒక్క నిమిషం. మనం చూస్తున్నాం అహ్మదాబాద్ విమాన ప్రమాదం. ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్ ఎయిర్పోర్టుకు సమీపంలో కూలిపోయింది. కరెక్ట్గా టేకాఫ్ అయిన ఒక్క నిమిషానికే డేంజర్ డేంజర్ అంటూ పైలట్
ఏటీసీకి సమాచారం ఇచ్చారు. 4 నిమిషాల్లోనే విమానం కూలిపోయింది. అంటే అక్కడ పైలట్ దాన్ని ల్యాండ్ చేయడానికి ప్రయత్నించారు, కానీ అక్కడ అవకాశం లేకపోయిందన్నది క్లియర్ కట్గా మనకు అర్థమవుతోంది. లండన్ లాంటి సుదూర ప్రాంతానికి వెళ్ళాల్సిన ఒక ఫ్లైట్ అన్ని రకాల పరీక్షలు నిర్వహించుకొని అన్ని రకాలుగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేఫ్టీ చెక్స్ పూర్తి చేసిన తర్వాతే దానికి గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కానీ లండన్ బయలుదేరిన ఈ ఎయిర్ ఇండియా విమానంలో అసలు ఏం జరిగిందన్నది ఇప్పటికీ ఒక అనుమానాస్పదంగా ఉంది. దీనిపై మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు మాధవపెద్ది కాళిదాస్ గారు, ఏరోనాటికల్ ఇంజనీర్. మాధవపెద్ది కాళిదాస్ గారు, సార్ ఇప్పుడు మీ వీడియో ఆన్ అయింది సార్, మళ్ళీ మనం క్లియర్ కట్గా మాట్లాడుకుందాం. అసలు ఏం జరిగి ఉండొచ్చు సార్, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఇందాక నేను చెప్తున్నట్టు సార్ రిపీట్ చేయండి సార్, ఇందాక చెప్పింది రిపీట్ చేయండి సార్ దయచేసి. ఇందాక నేను చెప్పినట్టు ఏమైందంటేనండి, మోస్ట్ ప్రాబబుల్, ఎందుకంటే మనకి విశ్లేషణలే కదా. అవును సార్. కాళిదాస్ గారు మాట్లాడండి సార్. సార్ మ్యూట్లో ఉంది అది. ఎందుకో ఒక్క నిమిషం అండి. హలో, వినపడుతోందండి? ఇప్పుడు వినిపిస్తోంది సార్, మాట్లాడండి సార్. సో మనకి అందుతున్న సమాచారంలో పైలట్ నాకు ఇంజన్లో టోటల్ ట్రస్ట్ పోయింది, ఇంజను పవర్ ఫెయిల్యూర్ అయింది అన్న సందేశాన్ని పంపించినట్టు మనకి వార్తలు వస్తున్నాయి. అలా ఎందుకు జరిగి ఉంటుందంటే కారణం ఏమై ఉంటుందంటే, ఒకటి బయట అంటే బాహ్యపరంగా లోపలికి వచ్చే గాలికి ఏదన్నా అడ్డంకి ఏర్పడితే మోస్ట్ లైక్లీ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఇంజన్ ఒక మెకానికల్ ఫాల్ట్ ఏదన్నా ఉండి ఇంజను లోపలికి గాలి పీల్చుకోలేనప్పుడు ఆ ఇంజన్ కంబషన్ ఛాంబర్ లో ఉన్న ఫ్యూయల్ తో సరిగ్గా మిళితం కాలేక ట్రస్ట్ జనరేట్ చేయడం ఆగిపోతుంది. అదొక కారణం. అలా ఎందుకు అవుతుంది అంటే, రెండవ కారణం అవ్వచ్చు, ఇవన్నీ ఎగ్జాక్ట్ గా ఇలా అయింది అన్నది కాదు, మనకి ఎంక్వైరీ తర్వాత తెలుస్తుంది. ఏదన్నా బర్డ్ హిట్ అంటే ఇంజన్ లో బర్డ్ హిట్స్ అయితే అది ఒక పక్ష 2-3 పక్షులు కలిసి ఇంజన్ బ్లేడ్స్ కి బలం తాకి అవి ముక్కలు అయిపోయినప్పుడు బయట నుంచి వచ్చే గాలి లోపలికి సరిగ్గా రాదు. దాని వల్ల ఏమవుతుంది, లోపల ఉన్నటువంటి ఫ్యూయల్ ఏదైతే ఉంటుందో అప్పుడు దానిలోకి సరైనటువంటి ఆక్సిజన్ కంబషన్ ఛాంబర్ లో మిళితం కాకుండా సరైనటువంటి పవర్ జనరేట్ కాదు. ఇది బాహ్యంగా ఏదైనా అయితే, అంటే మెకానికల్ గా బ్లేడ్స్ కానీ ఏదైనా ఫాల్ట్ ఏర్పడి లేదా బర్డ్స్ తగులుకొని, కానీ ఇక్కడ అనూహ్యంగా 2 ఇంజన్లు ఒకేసారి ఫెయిల్ అయినట్టు, ఇంజన్లు స్టాల్ అయిపోయినట్టు, అంటే ఆగిపోయినట్టు మనకి వార్తలు వస్తున్నాయి. సో బయట నుంచి 2 ఇంజన్లో పక్షుల గుంపులు ఇతరత్ర ఏదన్నా బలంగా తాకి గాలి లోపలికి వెళ్ళటానికి అడ్డంకి ఏర్పడటం అన్నది ఒక పద్ధతి లేదా ఒక పాజిబిలిటీ. లేదు అటువంటిది కాలేదు అనుకుంటే అంతర్గతంగా లోపల, మన ప్రేక్షకుల కోసం చెప్తాను, సామాన్యంగా విమానాలలో ఫ్యూయల్ ఏదైతే ATF ఉంటుందో, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్, ఈ ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ విమానం రెక్కల్లో ఎక్కువ శాతం ఉంటుంది. అక్కడి నుంచి ఇంజన్ లోకి వెళ్ళటానికి ఫ్యూయల్ పైప్స్ ఉంటాయి, చాలా గట్టిగా ఉంటాయి, పకడ్బందీగా ఉంటాయి. దానికి కావాల్సిన బూస్టర్ పంప్స్ ఉంటాయి, వాటి ద్వారా ఇంజన్ లోకి ఫ్యూయల్ ఇంజెక్ట్ అవుతుంది. ఆ మార్గంలో అంటే ఆ పైప్స్ లో ఏదైనా ఇబ్బంది ఏర్పడి లేదా అందులో ఉన్నటువంటి ఇందాక నేను చెప్పినట్టు బూస్టర్ పంప్స్ ఇతరత్ర ఫెయిల్ అయ్యి అందులోకి ఫ్యూయల్ గనక వెళ్ళకపోతే ఇంజన్ లో తక్షణమే కంబషన్ ఆగిపోతుంది. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఉదాహరణకి ఒక సైకిల్ తొక్కుతున్నాం, ఒక అప్ వచ్చింది, చెడా అంటాం కదా, అలా తొక్కలేనప్పుడు వెంటనే సైకిల్ పక్కకు పడిపోతుంది అప్ లో. కానీ డౌన్ లోకి వచ్చేటప్పటికి ఒకవేళ సైకిల్లో అటు ఇటు ఉన్న సైడ్ కి వెళ్ళి ఉంటుంది. దాని అర్థం ఏమిటి, విమానం టేకాఫ్ అయ్యే టైంలో
చాలా ఎక్కువ పవర్ కావాలి. Yes, sir. ఎందుకంటే ఆల్ ఆఫ్ వెయిట్ అని ఉంటుంది. Hmm. అంటే విమానం మొత్తం బరువు, విమానంలో ఉన్న ఫ్యూయల్ బరువు. Hmm. అంటే స్టార్టింగ్ లోనే మొత్తం ఫ్యూయల్ ఉంటుంది. సుమారు ఎంత లేదన్నా ఒక 56,000 లీటర్ల నుంచి 60,000 లీటర్ల వరకు అందులో ఉన్న కెపాసిటీని బట్టి సార్ టేక్ ఆఫ్ కావాలి. ప్లస్ ప్రయాణికులు, సిబ్బంది బరువు, వాళ్ళ సామాన్ల బరువు, అంటే లగేజ్ బరువు, ఇవన్నీ కలిపి ఆల్ ఆఫ్ వెయిట్ లో చాలా ఫుల్ ఫ్యూయల్ ఉంటుంది. ఓకే. సో ఆ ఫ్యూయల్ నుంచి ఇంజన్ లోకి మార్గం ఏదన్నా ఆటంకం ఏర్పడితే ఇంజన్ పవర్ జనరేట్ చేయలేదు, తన శక్తి కోల్పోతుంది. ఓకే. అది కూడా ఏంటి, టేక్ ఆఫ్ టైంలో చాలా శక్తి కావాలి. ఇంజన్ గాలిలోకి ఎగిరి కనీసం ఒక 20-25 నిమిషాలు కొంత హైట్ కి వెళ్ళిన తర్వాత ఇంజన్ స్టెబిలైజ్ అయినా పొరపాటున ఇంజన్ లో పవర్ ఫెయిల్యూర్ అయినా దాన్ని జాగ్రత్తగా గ్లైడ్ చేసుకుంటూ తేవచ్చు. కానీ టేక్ ఆఫ్ అయిన వెంటనే పవర్ లాస్ కనుక అయిపోతే లిటరల్ గా ఏమవుతుందంటే ఒక బండరాయిని గాల్లో సడన్ గా వదిలేస్తే ఎలా కుప్పగూలిపోతుందో అలా అవుతుంది. ఇక్కడ ఖచ్చితంగా ఆ విధంగా అయినట్టు కనపడుతోంది. పైలట్ కూడా టోటల్ పవర్ లాసు, నాకు థ్రస్ట్ అనేది లేకుండా పోయిందని సందేశం పంపారు అని చెప్పి వార్తలు వస్తున్నాయి. కానీ ఎగ్జాక్ట్ గా ఏమై ఉంటుంది అంటే అందులో బ్లాక్ బాక్స్ ఉంటుంది. ఆ బ్లాక్ బాక్స్ లో కాక్పిట్ వాయిస్ రికార్డర్ ఉంటుంది, ప్లస్ డేటా రికార్డర్. డేటా రికార్డర్ ఏం చేస్తుందంటే ఇన్స్ట్రుమెంట్స్ ఇతరత్ర మిగతావన్నీ ఎలా పనిచేస్తున్నాయి చిట్ట చివరి నిమిషం దాకా అన్నది విశ్లేషిస్తుంది. కాక్పిట్ వాయిస్ రికార్డరు ఇద్దరు పైలట్స్ చిట్ట చివరి నిమిషం వరకు ఏమి మాట్లాడుకున్నారు, కింద ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తో ఏం మాట్లాడారు అన్నది విశ్లేషిస్తే దీన్ని మిల్కింగ్ అంటారు. బ్లాక్ బాక్స్ ని మిల్కింగ్. ఇక రెండవ కారణం ఇంజన్ లో కాకుండా చాలా అరుదుగా జరిగేటువంటి టోటల్ ఎలక్ట్రికల్ ఫెయిల్యూర్, అది కూడా పవర్ లాస్ కారణం అవుతుంది. బస్ బార్ కొలాప్స్. సో ఈ రెండు కారణాలు సాంకేతిక కారణాలు. మరి బయట నుంచి పక్షి వల్ల విమానాలు దెబ్బతిన్నాయా, లేదా విమానం అంటే ఆ విమాన ఇంజన్ లోకి వచ్చే గాలి దెబ్బతిన్నదా, లేదు గాలి మార్గానికి ఎటువంటి ఆటంకి ఇబ్బంది లేదు, అంతర్గతంగా విమానం యొక్క పవర్ లాస్, మోస్ట్ లైక్లీ ఫ్యూయల్ సిస్టమ్. కానీ ఆశ్చర్యకరం ఏమిటంటే రెండు ఇంజన్లకి ఒకేసారి ఫ్యూయల్ సిస్టమ్ ఫెయిల్ అవటం అనేది చాలా అరుదుగా ఉంటుంది. సో ఈ రెండు కారణాలే చాలా వరకు అయి ఉండవచ్చు అన్నది నా విశ్లేషణ. సార్ కాళిదాస్ గారు ఒక్క నిమిషం మీరు లైవ్ లోనే ఉండండి సార్. తీవ్ర విషాదం మిగిల్చిన అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మాజీ సీఎం విజయ్ రూపానీతో సహా 242 మంది సజీవ దహనం అయిపోయారు. మృతుల్లో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ పౌరులు, 7 పోర్చుగీస్ వాసులు, 1 కెనడియన్, 2 పైలట్లతో సహా 12 మంది విమాన సిబ్బంది అధికారికంగా ప్రకటించారు వాళ్ళు చనిపోయినట్టుగా. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అలాగే ఆరోగ్య శాఖ కార్యదర్శి ఒక ప్రకటన కూడా చేశారు. DNA టెస్ట్ చేశాక మృతదేహాలను అప్పగిస్తామని హెల్త్ సెక్రటరీ, గుజరాత్ హెల్త్ సెక్రటరీ ధనంజయ్ ద్వివేది ప్రకటించారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. लंदन जाने के लिए 230 पैसेंजर की बुकिंग थी. उसके सिवाय क्रू मेंबर भी थे. दुर्भाग्यपूर्वक दोपहर के 1:40 बजे के आसपास प्लेन टेक ऑफ होने के साथ ही दुर्घटनाग्रस्त बना. जिस विस्तार में प्लेन क्रैश होकर गिरा है वहाँ पे अहमदाबाद सिविल हॉस्पिटल के विद्यार्थियों के हॉस्टल, स्टाफ क्वार्टर और अन्य रेजिडेंशियल विस्तार है. उस विस्तार के लोगों को भी ईजा पहुंची है. 50 से जितने घायल व्यक्तियों को सिविल हॉस्पिटल अहमदाबाद लाया गया है, जिन्हें श्रेष्ठ सारवार दी जा रही है. अभी वो सघन सारवार में परंतु स्टेबल परिस्थिति में है. फ्लाइट के जो पैसेंजर हैं उनके जो सगे हैं, नजदीक के सगे हैं, उनसे रिक्वेस्ट है कि DNA टेस्टिंग की व्यवस्था हम लोगों ने बीजे मेडिकल कॉलेज के कसौटी भवन में की है. आप सबसे अनुरोध है, जिसमें खास तौर पे माता पिता अथवा उनके पुत्र पुत्री नजदीक के सगाओं में होते हैं, आपसे रिक्वेस्ट है कि आप DNA सैंपल के लिए कसौटी भवन में बनी हुई व्यवस्था पर अपने सैंपल दें, ताकि दुर्घटना के जो विक्टिम है उनका आइडेंटिफिकेशन जल्दी से हो सके. प्लेन के जो मुसाफिर हैं उनके रिलेटिव और बाकी जो इजा होके घायल होके सिविल हॉस्पिटल आए हैं उनके सगे संबंधियों को अगर किसी भी तरह की पूछताछ करनी है, ज़्यादा माहिती की जरूरत है, तो उसके लिए सिविल हॉस्पिटल अहमदाबाद ने 2 हेल्पलाइन नंबर शुरू किए हैं. एक नंबर है 63 57 37 38 31.
एवं दूसरा नंबर है 63 57 37 38 41। इन 2 नंबर पे आप माहिती के लिए संपर्क कर सकते हैं। प्लेन के जो पैसेंजर थे उनके सगे संबंधियों के लिए मेडिकल कॉलेज बिल्डिंग में कसौटी भवन में वेटिंग एरिया की हम लोगों ने व्यवस्था की हुई है। धन्यवाद। मैं आपको इंग्लिश में मैं आपको इंग्लिश में अगर आप में से चाहते ఎయిర్ ఇండియా నిర్లక్ష్యమే ప్రాణాలు తీసిందా? ఈ మరణ మృదంగానికి బాధ్యులు ఎవరు? సజీవ దహనానికి నిర్లక్ష్యపు నిప్పే కారణమా? ఎయిర్ ఇండియా విమానంలో లోపించిన మెయింటెనెన్స్ వైరల్గా మారిన వీడియో మనం చూడొచ్చు. ఢిల్లీ నుంచి గుజరాత్ వరకు ప్రయాణించిన ప్యాసింజర్ వీడియో ఒకటి పెట్టారు. మెయింటెనెన్స్ లేదంటూ ఆకాష్ వత్స కొన్ని వీడియోలు పోస్ట్ చేశారు. దాన్ని ఒకసారి చూద్దాం. ప్రస్తుతం డిబేట్లో జాయిన్ అవుతున్నారు సురేష్ రెడ్డి గారు, ఎక్స్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. సురేష్ రెడ్డి గారు, మనం చూస్తున్నాం ఆల్రెడీ మాధవపెద్ది కాళిదాస్ గారు టెక్నికల్ అంశాలని వివరించారు. అంటే ప్రమాదం ఎందుకు జరిగి ఉండొచ్చు అన్నదానికి ఇవి కారణాలు కావాల్సి అనేది ఇన్ డీటెయిల్గా ఆయన మాట్లాడారు. మీరేమనుకుంటున్నారు సార్? మీ అంచనా ఏంటి సురేష్ రెడ్డి గారు? అసలు ఏం జరిగి ఉండొచ్చు? సురేష్ రెడ్డి గారు, హలో. రైట్, మళ్ళీ సురేష్ రెడ్డి గారితో మాట్లాడదాం. అంటే కాళిదాస్ గారు మీరు ఒక 2 కారణాలను విశ్లేషించారు ఇన్ డీటెయిల్డ్గా ఈ రంగంలో మీకు ఉన్న నైపుణ్యం దృష్ట్యా. కానీ ఈ విమానం లండన్ బయలుదేరుతోంది. అంటే ఒక విమానం బయలుదేరే ముందు టెక్నికల్గా అంతా కరెక్ట్గా ఉందా లేదన్న చెక్ చేసుకునే వ్యవస్థ ఏమీ ఉండదా? టేకాఫ్ అయిన ఒక 6-7 నిమిషాలకే ఒక విమానం కూలిపోవటం అన్నది నిర్లక్ష్యంగా భావించాలా? ఏ విధంగా చూడాలి? అది ఇప్పుడే మనం నిర్లక్ష్యమా, అందులో ఏదన్నా తప్పిదాలు ఉన్నాయా అన్నది ఇంత ప్రాథమికమైనటువంటి స్టేజ్లో మనం విశ్లేషించలేమండి. ఎందుకంటే కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ ఆర్డర్ అవుతుంది, ఇప్పటికి ఆర్డర్ చేసి ఉంటారు. డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు విశ్లేషిస్తారు అన్ని పరిస్థితుల్లో. అంటే అసలు వెదర్ ఎట్లా ఉన్నది, అంటే ఆ ఉన్న శకలాలను బట్టి ఎక్స్పర్టీస్ ఎవరైతే ఉంటారో ఆ మిగిలిన శకలాలు అన్ని, అతి ముఖ్యంగా ఇందాక నేను చెప్పినట్లు బ్లాక్ బాక్స్ ని డికోడ్ అంటే మిల్కింగ్ చేసిన తర్వాత చిట్ట చివరి కన్వర్సేషన్ ఏదైతే ఉంటుందో, ఇద్దరు పైలట్స్ ఏం మాట్లాడుకున్నారు, వాళ్ళు కింద ఏటీసీతో, ఎందుకంటే జస్ట్ టేక్ ఆఫ్ అయ్యారు కాబట్టి చాలా ప్రస్ఫుటమైనటువంటి క్లారిటీతో కింద, అంటే కొంత దూరం విమానం వెళ్ళిపోయిన తర్వాత ఒక్కొక్కప్పుడు మేము చాలాసార్లు చూసాము విహెచ్ఎఫ్ అండ్ యూహెచ్ఎఫ్ సెట్స్ లో ఒక్కొక్కప్పుడు క్లారిటీలో కొంచెం తేడా ఉండొచ్చు. కానీ జస్ట్ అంటే విమానాశ్రయం వెలుపలే ఒక 400-500 అడుగుల వరకు టేక్ ఆఫ్ అయ్యి, సో వెంటనే చాలా క్లారిటీతో ఏటీసీతో సంపర్కం ఉంటుంది. సో వస్తున్న వార్తలని నేషనల్ లెవెల్లో రాష్ట్ర స్థాయిలో చూస్తుంటే పైలట్ మెసేజ్ ఇచ్చారు, ట్రస్ట్, ఇంజన్ నుంచి పవర్ పోయింది, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాము అని. మరి అంటే ఆ కన్వర్సేషన్ బయటకు ఎలా వచ్చిందో తెలీదు. మన బ్లాక్ బాక్స్ ని కూలంకుషంగా విశ్లేషిస్తే కానీ తెలియదు. సో కనుక మనం ఈ స్థితిలో అక్కడ మీరు అన్నట్టు మెయింటెనెన్స్ ప్రాబ్లమ్ అయిందా, లేక మానవ తప్పిదమా, ఇవన్నీ ఊహాగానాలు అవుతాయి, స్పెక్యులేషన్స్ అవుతాయి. మోస్ట్ లైక్లీ ఇప్పుడు చాలా దూరం ప్రయాణించో ఏదో అనూహ్యమైనది వస్తే అనుకోవచ్చు. జస్ట్ టేక్ ఆఫ్ అయ్యి అవ్వంగానే ఒకవేళ టెక్నికల్ ఉన్నది అంటే కూడా చాలా ఆశ్చర్యకరము. ఎందుకంటే 2 ఇంజన్లు ఒకేసారి ఆగిపోవటం, స్టాల్ అయిపోవటం, పవర్ లాస్. ఎందుకంటే జరిగిన తీరుతెన్నులు చూస్తే టేక్ ఆఫ్ అయ్యే టైంలో ఇందాక నేను చెప్పినట్టు పూర్తి సామర్థ్యం ఉండి తీరాలి. ఎందుకంటే టేక్ ఆఫ్ అయిపోయి ఒక దానికి నిర్దేశించిన లెవెల్ ఉంటుంది, ప్లాట్ లెవెల్ ఉంటుంది అనమాట, దానికి నిర్దేశించింది. ఆ లెవెల్లో హైట్ కి వెళ్లేదాకా విమానము చాలా జాగ్రత్తగా టేక్ ఆఫ్ అయిపోతుంది. అక్కడ వరకు చాలా జాగరూకతతో ఉంటారు పైలట్స్. కానీ ఇక్కడ జస్ట్ టేక్ ఆఫ్ అయిన వెంటనే 2 ఇంజన్లు పవర్ లాస్ అయిపోతే
పైలట్ ఏమీ చేయలేడు, నిస్సహాయ స్థితిలోకి వచ్చేస్తారు. అంటే ఒక రాయి అలా కొంచెం దూరం ప్రయాణిస్తూ ఉన్నట్టుండి దానిలో ఉన్నటువంటి కైనెటిక్ ఎనర్జీ, చోదన శక్తి పోతే అది కుప్పగూలిపోతుంది కింద రాయిలాగా. ఒక బండరాయి ఎలా అయితే గాలిలో నిట్ట నిలువుగా కుప్పగూలిపోతుందో, సో ఇది అట్లా జరిగినట్టు కనపడుతుంది. కానీ ఆ టెక్నికల్ ఎంక్వైరీ కనుక అయితే చాలా ప్రస్ఫుటంగా ఏది ఇదమిత్తంగా ఏది జరిగింది అన్నది కన్క్లూజన్కి రావచ్చు. అప్పటి వరకు ఇట్లా ఉండవచ్చు, అట్లా ఉండవచ్చు, మోస్ట్ లైక్లీ అన్నదే స్పెక్యులేషన్స్ ఉంటాయి. అంటే కాళిదాస్ గారు, ఒక ఫ్లైట్ ఒక ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరే ముందు సేఫ్టీ చెకింగ్కి సంబంధించి ప్రొసీజర్ ఎలా ఉంటుంది సార్? వేటిని చెక్ చేస్తారు? ఎవరు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు? ఎవరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఎస్ దిస్ ఫ్లైట్ ఈజ్ రెడీ టు ఫ్లై అని ఎవరు ఫైనల్గా దాన్ని సర్టిఫై చేసేది? ఇప్పుడు ప్రతి విమానానికి సంబంధించి దానికి సంబంధించిన టెక్నీషియన్స్, ఇంజనీర్స్ ఉంటారు. దాని మీద క్వాలిఫై అయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి లైసెన్స్ ఉంటుంది, ఇంజనీరింగ్ లైసెన్స్ అని ఉంటుంది. ఇందులో ఇంజనీరు ఉంటారు, టెక్నీషియన్స్ ఉంటారు. వాళ్ళకి ఎంత అనుభవం ఉన్నది ఆ ఇంజన్ పైన. ఇంజన్ లో కూడా మీరు అడిగినట్లు 5-6 భాగాలు ఉంటాయండి. ఇంజిన్ వ్యవస్థ అన్నది ఒకటి సపరేట్ వ్యవస్థ. అలాగే ఎయిర్ ఫ్రేమ్ వ్యవస్థ అని ఉంటుందండి. అంటే ఇంజిన్ బాడీ మొత్తం, దాన్ని ఎయిర్ ఫ్రేమ్ అంటారు. సార్ కెమెరా చూసి మాట్లాడండి సార్. కాళిదాస్ గారు రిక్వెస్ట్ సార్, కెమెరా వైపు మాట్లాడండి సార్. థ్యాంక్ యూ సార్. ఆ ఫేస్ కెమెరా వైపు పెట్టండి సార్. హలో, మాట్లాడండి సార్. సో ఆ ఇంజిన్ వ్యవస్థ అనేది ఒక బలీయమైనటువంటి, ఒక విస్తృతమైనటువంటిది. దాని తర్వాత ఎయిర్ ఫ్రేమ్ వ్యవస్థ అంటామండి. ఈ ఎయిర్ ఫ్రేమ్ వ్యవస్థ బాడీ మొత్తాన్ని చూస్తుంది. అందులో అతి ముఖ్యంగా హైడ్రాలిక్ వ్యవస్థ అని ఉంటుంది. దాని మీద సపరేట్ గా ట్రైన్ అయినటువంటి టెక్నీషియన్స్ ఉంటారు. తర్వాత ఎలక్ట్రికల్ వ్యవస్థ ఉంటుంది, జనరేటర్స్, బ్యాటరీస్, తర్వాత బస్ బారు, మొత్తం ఎలక్ట్రికల్ సప్లై ఎలా ఉంటుందో దాని మీద టెక్నీషియన్ సపరేట్ గా ఉంటారు. దాని తర్వాత ఇన్స్ట్రుమెంటేషన్, అంటే ముందు ప్యానల్ అంటాం కదా, కాక్పిట్ ప్యానల్, హెడప్ ప్యానల్స్ ఉంటాయి. ఆ ప్యానల్స్, ఇన్స్ట్రుమెంట్స్ మీద ఆ ఇంజిన్ కి సంబంధించి ప్రత్యేకంగా ట్రైన్ అయ్యి టెక్నీషియన్స్ ఉంటారు. ఇట్లా ఏ విభాగానికి సంబంధించిన టెక్నీషియన్స్ ఉంటారండి, వాళ్ళు నిష్ణాతులై ఉంటారు. వాళ్ళకి ఆ లైసెన్స్ మీద ట్రైనింగ్ అయి ఉండి ఎన్నో గంటల అనుభవం ఉంటుంది, ఇంక్లూడింగ్ ఇంజనీరు. వాళ్ళు ఎవరికి సంబంధించిన సర్వీసింగ్స్ వాళ్ళు చేసి సర్టిఫికెట్ అందులో రాస్తారు. ఒకవేళ వాళ్ళకి ఏదైనా సాంకేతిక లోపం కనపడితే ఈ కాంపోనెంట్ లో, ఈ వైరింగ్ లో, ఈ పైప్స్ లో ఈ ప్రాబ్లం ఉన్నది, దాన్ని చేయి, అవన్నీ పూర్తి చేసి ఇందాక మీరు అడిగినట్లు వాళ్ళందరూ సంతకాలు పెట్టిన తర్వాత ఎవరు సర్వీసింగ్ చేశారు, దాని తర్వాత సూపర్వైజర్స్ సంతకాలు పెడతారు, దాని తర్వాత ఇంజనీర్ సంతకం పెడతారు. అవన్నీ చూసుకున్న తర్వాత పైలట్ కి చెప్తారు విమానం రెడీగా ఉంది, సర్వీసింగ్స్ అన్ని అయ్యాయి, సాంకేతిక పరంగా విమానం రెడీ టు టేక్ ఆఫ్ అని చెప్పి ఆ తర్వాత పైలట్స్ మెట్ బ్రీఫింగ్ కి వెళ్తారు. మెట్ బ్రీఫింగ్ అంటే వాతావరణం ఎలా ఉన్నది అన్నది ఫైనల్ గా వాతావరణ శాఖ అధికారులు వాళ్ళకి నివేదిక ఇస్తారు. ఈ రెండింటిని చూసుకుని పైలట్ సాటిస్ఫై అయిన తర్వాతే టేక్ ఆఫ్ కి సిగ్నల్ ఇస్తారు. సో ఇవన్నీ క్షుణ్ణంగా లేనిది ఏ పైలట్ టేక్ ఆఫ్ చేయరు, అసలు విమానాన్ని ఆఫర్ కూడా చేయరు. సార్ మరి అలాంటప్పుడు ఈరోజు విమానం టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికి ఇంజన్లో సమస్య తలెత్తింది అంటే ఒక ఎగ్జంప్షన్ కావచ్చు, తలెత్తటం అనేది అంటే సరైన చెకింగ్ జరిగి ఉండకపోవచ్చా? అలా ఉండదండి, చెకింగ్ లేకుండా విమానాన్ని ఇవ్వటం అనేది ఉండదు. అయితే ప్రశ్న ఎక్కడంటే సమస్య ఎక్కడైంది అంటే ఇప్పుడు వస్తున్నటువంటి మాట్లాడండి సార్ కాళిదాస్ గారు. సార్ ఆడియో మ్యూట్లో ఉంది సార్. హలో వినపడుతుందా? మాట్లాడండి సార్. వినిపిస్తోంది సార్, మాట్లాడండి. ఎప్పుడైతే విమానాన్ని ఆఫర్ చేశారో సర్వీసింగ్ లేకుండా, ఒకవేళ ఒక ప్రయాణం నుంచి వచ్చి ఇంకొక ప్రదేశానికి వెళ్తోంది అనుకుందాం, మధ్యలో కూడా
TRS అంటారండి, టర్న్ అరౌండ్ సర్వీసింగ్. ఓకే. సో అది కూడా చేస్తారు. అందులోనూ డైరెక్ట్ గా లాంగ్ ఫ్లైట్, ఇదేదో మన దేశంలో ఒక సిటీ నుంచి ఒక సిటీకి ఒక లాంగ్, ఇప్పుడు ఇంటర్ కాంటినెంటల్ వేరే కాంటినెంట్ కి వేరే దేశానికి వెళ్తోంది అంటే ఎంత లేదన్నా సుదీర్ఘంగా లండన్ కి వెళ్తోంది అంటే మధ్యలో ఎక్కడో మిడిల్ ఈస్ట్ లో ల్యాండింగ్ ఉంటుంది. 20-25 గంటలు అది ఫ్లై చేయాలి అంటే అన్ని వ్యవస్థలు పర్ఫెక్ట్ గా చూసిన తర్వాతే చేస్తారు. కానీ ఇక్కడ ప్రశ్న ఏమవుతోందంటే వస్తున్న రిపోర్ట్స్ ఆధారం చేసుకొని, మనకి ఇంకా కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ ఏం రాలేదు, ఈ ప్రాథమికం కదా. సో ఇంజిన్ పవర్ లాస్ అన్నది ఏ కారణం అవుతుంది అన్నది కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ తేలుస్తుంది. అందులోను 2 ఇంజన్లు ఒకేసారి పవర్ లాస్, అసలు పవర్ లాస్ అయిందా అన్నది కూడా అఫీషియల్ గా నిర్ధారించాలి. ఇవన్నీ అంచనాలు మాత్రమే, స్పెక్యులేషన్స్ మాత్రమే. సార్ కాళిదాస్ గారు లైవ్లోనే ఉండండి సార్. ఇప్పుడు స్మాల్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అటు అహ్మదాబాద్ విమానం నుంచి టేకాఫ్ అయిన 1 నిమిషానికే అటు పైలట్ ఏటీసీకి ఫోన్ చేసి డేంజర్ డేంజర్ అన్న ఒక 2 పదాలని ఉపయోగించారు. తర్వాత 4 నిమిషాలకి ఇది కూలిపోయింది. అయితే అక్కడ ఉన్న కాక్పిట్లో ఉన్న బ్లాక్ బాక్సులు ఇదంతా మొత్తం రికార్డ్ అయ్యి ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. ప్రధానంగా పైలట్ ఆ చివరి 4 నిమిషాల్లో ఏం మాట్లాడారు, ఏటీసీతో ఎలాంటి కమ్యూనికేషన్ ఉంది అన్నది తేలిన తర్వాతే ఒక నిర్ధారణకి రాగలం అన్నది నిపుణులు చెప్తున్న మాటగా మనకు కనిపిస్తోంది. అయితే ఇక్కడ క్లియర్ కట్గా ఒకటి అర్థమవుతోంది, కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ జరుగుతుంది, ఎందుకు ప్రమాదానికి కారణం అనేది రేపో ఎల్లుండో తేలుతుంది, అది దాగదు. కానీ ఇక్కడ నిపుణులు చెప్తున్న దాన్ని బట్టి ఒక విషయం అయితే అర్థమవుతుంది ఏంటంటే, ఒకటి ఫ్లైట్ మెయింటెనెన్స్ విషయంలో లోపమైనా ఉండాలి, లేదంటే ఫ్లైట్ను ఫ్లై చేయడానికి ముందు జరిగే ప్రక్రియ ఆ ఇంజనీర్స్ కానీ టెక్నీషియన్స్ కానీ అందరూ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత వాతావరణ శాఖ ఫైనల్గా గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే ఒక ఫ్లైట్ అనేది ఎగరటం అనేది జరిగే ప్రక్రియ. అయితే ఈ చెక్కింగ్స్ విషయంలో కానీ సరైనంగా చూసి చూడకుండానే అంతా బాగుందన్న సర్టిఫై ఏమైనా చేశారా? వీళ్ళందరూ సర్టిఫై చేసిన తర్వాత మాత్రమే పైలట్ ఈ విమానాన్ని అటు టేకాఫ్ చేయడానికి ఆయన సంసిద్ధం అవుతాడనేది మాన్యువల్ పరంగా ప్రొసీజరల్ పరంగా ఆల్రెడీ మనకి కాళిదాస్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాంటప్పుడు ఒకవేళ టెక్నికల్గా అంతా బాగుండి పెర్ఫెక్ట్గా ఉండి ఇంత ఉన్నప్పుడు విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయిందంటే ఇక్కడ ఈ డబుల్ ఇంజన్ వ్యవస్థకు పవర్ లాస్ అవ్వటమే కారణం కావచ్చు అన్నది కొందరు అంటున్నది. అంటే డబుల్ ఇంజన్కు పవర్ లాస్ అవ్వటానికి, పవర్ సప్లై ఆగిపోవటానికి కారణమైందంటే అందులో సాంకేతిక లోపం ఉన్నట్టే. అంటే విమానం టేకాఫ్ అవ్వడానికి ముందే ఈ సాంకేతిక లోపాన్ని అక్కడ ఉన్న టెక్నీషియన్స్ కానీ ఇంజనీర్స్ కానీ ఎందుకు గుర్తించలేదు? దానివల్లే 242 మంది మృతికి ఈ కారణమయ్యారా? ఇలాంటి అనుమానాలన్నీ ఇప్పుడు బయలుదేరుతున్నాయి. మరీ లీస్ట్ కండిషన్లో ఏదైనా బర్డ్ ఇంజన్లో కనుక చొచ్చుకొస్తే ఇంజన్లో వచ్చే గాలిని అది అడ్డుకోవటం వల్ల కూడా ప్రమాదం జరిగి ఉండొచ్చు అంటున్నారు. ఏదేమైనా ఈ ప్రమాదానికి సంబంధించి కొంత అనుమానాలు ఉన్నాయి, అలాగే ఫెయిల్యూర్ కనిపిస్తోంది. అంతకు మించి ఈ విమానం ప్రమాదానికి గురైన ఈ విమానం 12 సంవత్సరాలుగా సేవలు అందిస్తోంది. గత సంవత్సరం 2 సార్లు సాంకేతిక సమస్యలు తలెత్తాయి, ఒకసారి పొగలు కూడా వచ్చాయి. అయినప్పటికీ కూడా ఇలాంటి విమానాన్ని లండన్ లాంటి సుదూర ప్రాంతానికి అంటే దాదాపు 20 నుంచి 25 గంటలు ప్రయాణం చేయాల్సి ఉంది. మధ్యలో మిడిల్ ఈస్ట్ కంట్రీలో మాత్రమే కొంత బ్రేక్ జర్నీకి స్కోప్ ఉంది. అందువల్ల ఇక్కడ దాదాపు 60,000 లీటర్ల పెట్రోల్ అంటే వైట్ పెట్రోల్ అనేది ఫ్లైట్లో ఉంది. ఒక్కసారిగా ఎప్పుడైతే అది డబుల్ ఇంజన్కి ఒక పవర్ వెళ్ళలేదో, పవర్ లాస్ అయ్యిందో, ఇక పైలట్ హోప్లెస్ అయిపోయాడు. ల్యాండ్ చేయడానికి ప్రయత్నించాడు, దాంతోనే అది ఆ బిల్డింగ్ పైన కూలిపోయింది. పూర్తిగా ఫ్యూయల్తో ఉండడంతో మొత్తం అదంతా దగ్ధమైపోయింది. ఉన్న వాళ్ళందరూ మరణించారనేది మనకి ఇప్పటివరకు అందుతున్న పిక్చర్ బట్టి తెలుస్తోంది. రేపు ఎంక్వైరీలో ఇంకా మిగతా వాస్తవాలు ఏమైనా తెలుస్తాయా, దీని వెనక కాన్స్పిరసీ ఏమైనా ఉందా అన్నది మాత్రం కొంత విస్తుగొలుపుతోంది. ఏదేమైనా ఈ మధ్యకాలంలో ఇంత ప్రమాదం, అందులోనూ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానాశ్రయానికి సమీపంలో గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ నగరం నడిబొడ్డున ఒక విమానం కూలిపోయి ఎంతమంది మరణించారన్నది మాత్రం ఒక్కసారిగా దేశం షాక్ తింది. ఇప్పుడు స్మాల్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇంకెలాంటి కారణాలు ఉండొచ్చు, రేపు పొద్దున్న ఏం తేలబోతోంది, దీనికి ఎవరిని బాధ్యులు చేయాలి అంటే విమానానికి సంబంధించిన ఎయిర్ ఇండియానా, టెక్నీషియన్సా, ఇంజనీర్సా, అహ్మదాబాద్ ఎయిర్ ఫోర్స్ అధికారులనా, ఎవరిని బాధ్యులు చేయాలి? 242 మంది మృతి చెందడానికి
ఎవరు బాధ్యులు? దీనికి సంబంధించి నిపుణులు ఏమంటారో బ్రేక్ తర్వాత తెలుసుకుందాం. చెందారు ప్రమాదంలో ఎవరు బతికే అవకేతిక లోపమా? దీనికి సంబంధించి ఇన్ డీటెయిల్డ్గా 10 టీవీ పోస్ట్ మార్టంకి సంబంధించి డిబేట్ కంటిన్యూ అవుతోంది. ప్రస్తుతం డిబేట్లో జాయిన్ అవుతున్నారు సురేష్ రెడ్డి గారు, ఎయిర్ ఫోర్స్ మాజీ ఉన్నతాధికారి. సురేష్ రెడ్డి గారు, మీరేం చెప్తారు సార్? మీ అంచనా ఏంటి సార్? ఏమై జరిగి ఉండొచ్చు? అంటే అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి మనం ఒకవేళ as of now without having much of information చెప్పాలనంటే సార్ అది ఎయిదర్ హ్యూమన్ ఎర్రర్ కావచ్చు, లేకపోతే బర్డ్ హిట్ కావచ్చు, లేకపోతే ఏదైనా అవుట్ సైడ్ ఏదైనా ప్రొజెక్టైల్ ఏదైనా తగిలిండొచ్చు, టెక్నికల్ ఫెయిల్యూర్ కూడా కావచ్చు. వీటిలలో ఏదైనా కావచ్చు. కానీ ఆ పైలట్ మేడే కాల్ అని ఇస్తారు ఏదైనా డేంజర్ ఉంటే. అది ఆల్రెడీ ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. అంటే ఆయన ఏదో ప్రమాదం ఉందని ఆల్రెడీ తెలుసుకున్నాడు. ఆయన తెలుసుకునే వరకు హార్డ్లీ అదొక గ్రౌండ్, అక్కడ ఉన్న లోకల్ గ్రౌండ్ నుంచి హార్డ్లీ ఒక 450 feet కూడా లేదు ఆ హైట్. కాబట్టి ఈ ప్రత్యేకంగా ఈ విమానాలు ఏదైతే ఉన్నాయో దరిదాపు 13-14 సంవత్సరాలకి వెళ్ళి కమర్షియల్ ఫ్లైట్లలో యూజ్ చేస్తా ఉన్నారు. అమెరికన్ ఎయిర్లైన్స్ కానివ్వండి, జాపనీస్ ఎయిర్లైన్స్ కానివ్వండి, మంచి ఎయిర్లైన్స్ వాడుతా ఉన్నారు దీన్ని. అయినప్పటికీ కూడా ఏది పెద్దగా ఫ్యాటాలిటీ ఎక్కడ కాలే, ఎటువంటి చనిపోయేంత లెవెల్లో కాలేదు. ఏదో చిన్న మొన్న ఫెయిల్యూర్స్, ఆ మ్యానుఫ్యాక్చరింగ్ లా మెటల్స్ యూజ్ చేసే దాని మీద కొన్ని డౌట్స్, కొన్ని లీకేజెస్ అటువంటివి కొన్ని వచ్చినాయి ఇనీషియల్ గా. కాకపోతే అవన్నీ కూడా అధిగమించి బాగానే నడుస్తా ఉంది. ఈ ప్రత్యేకంగా ఇక్కడ ఉన్న దాన్ని చూస్తే బర్డ్ హిట్టే మోస్ట్ ప్రాబబుల్ రీజన్ అనిపిస్తా ఉన్నది, లేకపోతే టెక్నికల్ ఫెయిల్యూర్ ఉండొచ్చు. ఈ రెండిటికే ఇక్కడ ఆస్కారం ఉన్నది. ఇంకోటి, ఎయిర్ క్రాఫ్ట్ కు ఆల్టిట్యూడ్ లేదు, స్పీడ్ లేదు, థ్రస్ట్ అంటే ఇంజన్ ముంగడికి నూకే ఆ పవర్ ఏదైతే ఉందో అది టోటల్ గా ఫెయిల్యూర్ అయింది. అయినప్పుడు స్టాల్ అంటారు, ఆ ఎయిర్ క్రాఫ్ట్ రాయి లాగా పడిపోతుంది, స్టాల్ అవుతుంది. ఈ ప్రత్యేకంగా ఈ ఎయిర్ క్రాఫ్ట్ గ్లైడింగ్ కెపాసిటీ పెద్దగా లేదు. ఒక హైట్ లో ఒక స్పీడ్ లో ఉంటే పోతుండొచ్చు, ఒక 50 కిలోమీటర్లు లేకపోతే దూరమో, లేకపోతే 100 కిలోమీటర్ల దూరము, డిపెండింగ్ ఆన్ స్పీడ్ అండ్ ఆల్టిట్యూడ్ ను బట్టి గ్లైడ్ అయ్యే అవకాశం ఉన్నది. లేకపోతే దీనికి ఇంజన్ పవర్ ఉండాల్సిన అవసరం ఎప్పటికైనా ఉన్నదన్నమాట. ఇక్కడ పరిస్థితులు చూస్తే ఇంజన్ స్పీడ్ లేదు, ఎయిర్ క్రాఫ్ట్ స్పీడ్ లేదు, ఇంజన్ థ్రస్ట్ లేదు. మళ్ళీ దీనికి వేరే విధంగా అక్కడ వేరే అవకాశం లేదు, అంత టౌన్షిప్ ఉన్నది. అందువల్ల ఆయన పైలట్ కు కంట్రోల్లో లేదు, అది ఆటోమేటిక్ గా అది దానంతట అదే పోయి పడింది. కానీ ఆయన చేయగలిగే ఆ అవకాశం కూడా ఆయనకు లేనట్టుగానే అనిపిస్తా ఉంది. అయితే బ్లాక్ బాక్స్ లా ఏదైతే రేపు అన్ని వాయిస్ రికార్డర్ లా ఏదైతే వస్తాయో దాన్ని బట్టి ముఖ్యంగా ఏమైందనేది ఐడెంటిఫై చేసి పిన్ పాయింట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఎట్లయినా సరే ఇది దుర్ఘటన, చాలా ఏళ్ల తర్వాత ఇటువంటి జరగడం చాలా దురదృష్టకరము. యూజువల్ గా ఈ ఫ్లైట్స్ యాక్సిడెంట్లకు గురైతాయి అంటే ముఖ్యంగా టెక్నికల్ ఫెయిల్యూర్స్ కావచ్చు, బర్డ్ హిట్స్ కావచ్చు, బయట నుంచి ఎవరన్నా ప్రొజెక్టైల్ ఏదైనా వచ్చి తగులితే కావచ్చు, లేకపోతే వెదర్ ఖరాబ్ ఉంటే దాని వల్ల కావచ్చు, హ్యూమన్ ఎర్రర్ కావచ్చు, లేకపోతే ఒక్కోసారి ఏటీసీ కూడా తప్పుదారి పట్టించడం వల్ల క్రాష్ అయితే ఒకదానికి ఒకటి తగిలే అవకాశాలు కానీ ఇక్కడ అలాంటి ఛాన్స్ కనిపించట్లేదు కదా సార్, ఎందుకంటే విమానాశ్రయానికి చాలా సమీపంలో ఇక్కడ లేదు. అంటే యూజువల్ గా ఇన్ జనరల్ చెప్తున్నా, ఇన్ జనరల్ యాక్సిడెంట్ కావడానికి ఇవన్నీ కారణాలు ఉంటాయి. కానీ ఇక్కడ ముఖ్యంగా చూస్తే టెక్నికల్ బర్డ్ హిట్ ఈ రెండే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక్కడ మనకు చూసినట్టయితే ఆ ఎయిర్ క్రాఫ్ట్ కు ఆ హైట్ లో ఆ స్పీడ్ తో ఉన్నప్పుడు, ఆ ఇంజన్ లేనప్పుడు దానికి తట్టుకునే ఆ గ్లైడ్ చేసి ల్యాండ్ అయ్యే అంత కెపాసిటీ లేదు. ప్లస్ ఇంకోటి ఏమంటే ఇది పైలట్ కు ఇక వేరే ఎటువంటి ఆప్షన్స్ లేదు. ఇది మంచి ఎయిర్ క్రాఫ్ట్, ఇది ఆ ఫ్యూజలేజ్ అంటే ఆ బాడీ ఏదైతే ఉందో
అది మోనోకాక్ టైప్ అంటారు ఫ్యూజులేజ్, చాలా స్ట్రాంగ్ అనమాట ఇది. ప్లస్ దాని వెయిట్ కూడా చాలా తక్కువ, మైలేజ్ బాగా ఎక్కువ ఇస్తుంది ఎయిర్ క్రాఫ్ట్. అండ్ దీని ఇంజన్ కూడా చాలా బెస్ట్ ఇంజన్స్ అనమాట, వాళ్ళనే అతి ఇంపార్టెంట్ ఇంజన్స్ అనమాట ఇవి. అంటే సురేష్ రెడ్డి గారు గత ఇదే డ్రీమ్ లైనర్ 787 బోయింగ్ అంటే గతంలో దీనిపైన కొన్ని ఆరోపణలు వచ్చాయి, అంటే ఇది ఎల్లకాలం సమస్యలు ఉండొచ్చు అని. పెద్దగా ఏం రాలేదు, ఫ్యాటల్ యాక్సిడెంట్ లెవెల్లో ఏమి రాలేదు. చిన్నవి అంటే ఏదో లీకేజెస్ అనేది, హైడ్రాలిక్ లీక్స్ అనేది. అంటే గత ఏడాది 2 సార్లు సాంకేతిక సంస్థ తలెత్తింది, ఒకసారి పొగలు వచ్చాయి సేమ్ ఫ్లైట్. అంటే సబ్ స్టాండర్డ్ మెటీరియల్ అల్యూమినియం కానీ టైటానియం అవన్నీ వాడుతున్నారని కొంత ఉండే. అండ్ అప్పటికి కూడా ఇది సబ్ స్టాండర్డ్ అని KLM వాళ్ళు ఒకసారి అన్నారు, ఇటలీ వాళ్ళు ఒకసారి అన్నారు. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ లో కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం లేదు, క్వాలిటీ మెయింటైన్ చేయడం లేదని ఆరోపణలు ఉన్నాయి. కానీ ఎక్కడైనా ఇట్లా ఫ్యాటల్ గా అయితే కాలేదు. ఒకసారి ఏదో రన్వే మీద పార్క్ అయ్యి మన పార్కింగ్ అయి ఉన్నప్పుడు అప్పుడు ముంగట ఏదైతే ఉంటుందో నోస్ వీలు కొలాప్స్ అయింది, అది కిందికి పడిపోయింది నోస్, అది ఒక్కసారి అయింది. అది తప్పితే వెరీ స్టడీ ఎయిర్ క్రాఫ్టే, 250 మంది దాకా ఈజీగా దాంట్లో పడతారు. దరిదాపు 13,500 కిలోమీటర్లు ఇది ఒక్కసారిగా పోతుంది. కానీ ఫ్యూయల్ ఎక్కువ ఉంటుంది, 1,00,000 మీద ఫ్యూయల్, 1,01,000 కేజీల ఫ్యూయల్ దాని మీద అది 9 గంటలు దరిదాపు ట్రావెల్ చేయాలి కాబట్టి ఫుల్ ఫ్యూయల్ ఉండి. అది ఎట్లుందంటే ఒక బాంబు లెక్క ఉంటుంది దాని ఫ్యూజులేజ్ ఏదైతే బాడీ ఉందో, ఫైర్ అయితే అది నథింగ్ బట్ ఏ బాంబ్ అనమాట అది. దానివల్ల ఇది ఇంత దారుణంగా అయింది. అనుకోను ఎవరైనా ఒకవేళ సేవ్ అయితే యూజువల్ గా ఇటువంటి ఎయిర్ క్రాఫ్ట్లలో వెనక సైడ్ టేల్ ఎండ్ ఉండేటోళ్ళకి కొంచెం అవకాశం ఉంటది. కానీ ఇందులో ఎవరు మిగలేదు సార్, ఒక్కరు మిగలేదు. 242 మంది ఇంక్లూడింగ్ క్రూ సపోర్ట్ టీమ్. అంటే అది చెట్లకి బిల్డింగ్లకు తగిలింది, ప్లస్ బర్స్ట్ అయింది కదా. ఇక బర్స్ట్ అయినప్పుడు వెనకోళ్ళు బతికే అవకాశం ఉంటది, కానీ ఫైర్ వెనకకు కొట్టేసరికి వాళ్ళు కూడా బతకడానికి అవకాశమే లేదు. ఓకే, ఫైర్ తోని ఎవడు తట్టుకుంటాడు, టేల్ ఒక్కోసారి కింద పడ్డా బతికిన వాళ్ళు ఉన్నారు. అందువల్ల ఈ ప్రాబ్లం ఇది అయిందొచ్చు అని చెప్పి నాకు అనిపిస్తా ఉన్నది.